మన స్కూల్లో స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కూడా చేసి పంపించడం జరుగుతుంది. అవన్నీ కూడా చూసి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, సార్ మా స్కూల్లో పిల్లలు కూడా ఈ స్థాయిలో చెప్పలేకపోతున్నారు సార్, మీరు ఏ ప్రయత్నం చేస్తారని అడుగుతున్నారు సార్. నేను చాలా గర్వపడుతున్నా. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉప్పులో పిల్లలు కూడా ఎట్లున్నారంటే ఇట్లా చెప్తే అట్లా రివర్స్ చెప్పేస్తున్నారు. గిఫ్టెడ్ చిల్డ్రన్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఒక మంచి సపోర్ట్ ఇచ్చి మంచిగా వాళ్ళని మీరు భవిష్యత్తులో తీర్చిదిద్దినట్టయితే ఒక 20 ఏళ్ళ తర్వాత మన గ్రామానికే కాదు, మన మండలానికే కాదు, మన జిల్లాకు, మన రాష్ట్రానికి కూడా గొప్ప పేరు తెచ్చేటువంటి సత్తా ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ ఉన్నారు. మరి గ్రామ పెద్దలుగా, మరి విద్యార్థుల తల్లిదండ్రులుగా మీరందరూ కూడా వారికి సహకారం అందించాలని కోరుతా ఉన్నాం. కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా విద్యార్థులు టైపింగ్ చేస్తున్నారు సార్. ఇవన్నీ కూడా మనము ఆన్లైన్లో వీడియోలు చేసి మన స్కూల్కి వెబ్సైట్ చేసి యూట్యూబ్ ఛానల్ చేసి సోషల్ మీడియా మొత్తం మనం పంపిస్తున్నాం. వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఎస్సీఆర్టీ వాళ్ళు రాష్ట్ర స్థాయిలో మన స్కూల్ని బెస్ట్ స్కూల్లో కూడా ఎంపిక చేయడం జరిగింది. సో ఇట్లా మన స్కూల్కి రోజు రోజుకి ఎంతో మద్దతు పెరుగుతుంది, రోజు రోజుకి ఎంతో ప్రతిష్ట వస్తుంది. దానికి గ్రామస్తులుగా, యువకులుగా, ఇక్కడ ఉన్నటువంటి యువకులుగా, తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా మేమందరం ఎంతో గర్వపడుతున్నాం సార్. భవిష్యత్తులో కూడా మనందరి సహకారం ఉంటే మరి ఈ స్కూల్ ఇంకా మరింతగా అభివృద్ధి సాధించడానికి ఆస్కారం ఉందని తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పటికి 40 మంది గురుకుల సీట్లు సాధించారు. మేము ఇప్పటి వరకు 6 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 2 సంవత్సరాలు మాకు ఉండడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆ 2 సంవత్సరాల లోపల మాకు ప్రాసెస్ పెట్టకపోయి ఉంటే ఇంకొక 1-2 సంవత్సరాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక 3-4 సంవత్సరాలు ఖచ్చితంగా కూడా ఒక 100 మందిని గురుకులాలకు పంపించాలనే ఒక ఆలోచన ఉంది. సో చూద్దాం అది భవిష్యత్తులో సక్సెస్ అవుతుందా కాదనేది. అది కావాలంటే 4వ తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉండాలి. ఇప్పుడు 4వ తరగతిలో 10-12 మంది ఉన్నారు. ఆ 10-12 మందిలో ఒక 5-6 మందికి రావచ్చు. అట్లా కాకుండా 4వ తరగతిలో ఒక 20-30 మంది ఉన్నట్లయితే మేము అనుకున్నది కూడా రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లా ఏది చేసినా కూడా విద్య ద్వారానే మనము గొప్ప స్థాయికి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు, గురుకులాల్లో సీట్లు వచ్చిన పిల్లలు ఆ స్కూళ్ళలో మన పిల్లలకి ఆకర్షున్నారు. సో అది ఇంకా మన గర్వకారణం. అంటే ఇక్కడ ఇట్లా గురుకుల సీట్లు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆయా స్కూళ్ళలో టాపర్స్. ఆ టాపర్స్లో కూడా మన పిల్లలు టాపర్ ఉన్నారంటే ఇక్కడ వాళ్ళకి ఏమేమి కావాలో స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, కంప్యూటర్ కానీ, మ్యాథ్స్ కానీ, ప్రతి విషయాన్ని, తెలుగు కానీ, ఈవీఎస్ కానీ అన్ని వాళ్ళ ప్రాథమిక స్థాయిలో అన్ని విషయాలు అవగాహన అయ్యేటట్టుగా టీఎల్ఎం తోటి మనకు ఎంతో గొప్పగా బోధిస్తున్నాం. తల్లిదండ్రులు కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు. భవిష్యత్తులో మీ సహకారం ఇదే విధంగా ఉండాలని ఈ పాఠశాలను మన జిల్లా, రాష్ట్ర కాదు దేశ స్థాయిలోనే ఒక గొప్ప స్థాయికి మరి వెళ్ళడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. హెడ్ మాస్టర్ సార్ ఆధ్వర్యంలో మరి విద్యార్థుల తల్లిదండ్రులు మీరు కూడా ఎంతో ప్రయత్నం చేయాలని మరి కోరుకుంటూ, సో 27th నుంచి రాజస్థాన్లో ఉదయపూర్లో జాతీయ స్థాయి విద్యా శిక్షణ కార్యక్రమం ఉంది. దానికి మన రాష్ట్రం నుంచి 10 మంది టీచర్లను ఎంపిక చేసిరు. అది కూడా ఎవరంటే బెస్ట్ టీచింగ్ అని మనం పోయినాం కదా, అప్పుడు హైదరాబాద్లో పోయి MCHRDలో మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాం కదా, అందులో ఉన్న వాళ్ళతోటి ఒక 10 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. మన రాష్ట్రం నుంచి 10 మందిని సెలెక్ట్ చేస్తే అందులో నేను ఒకరిని అందరిలో. అంటే మన రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించడానికి వెళ్తున్న 10 మందిలో నేను ఒకరిని. అందరు ఫోటో చూడండి రా, ఫోటో దిగి చూడండి అర్జున్, అందరు ఫోటో దిగి చూడాలి. థ్యాంక్ యూ నాన్న అందరికీ.